కు స్వాగతం. సంపన్నుల కబంధ హస్తాల్లో న్యాయదేవత. న్యాయం చెయ్యలేక చేతులెత్తేసిన కళింగ కోమటి సంఘాలు. కళింగ కోమటి పెద్దలకు డబ్బు భయం పట్టుకుందా అన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు కుమార్తె కవితకు కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ వీర అభిమాని అపర కుబేరుడు తంగుడు రామారావు కుమారుడు తంగుడు హరికృష్ణకు లక్షల రూపాయలు కట్న కానుకలు ఇచ్చి 12 ఏళ్ల క్రితం అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయబద్దంగా వివాహం జరిపించారు. అయితే వారి సంసార జీవితంలో దురదృష్టవశాత్తు మానసిక వికలాంగుడైన జై శ్రీరామ్ అనే కుమారుడు జన్మించడంతో కుటుంబంలో పొరపత్యాలు చెలరేగాయి. తప్పంతా అమ్మాయిపై తోసి ఆమెకు నిర్దాక్షిణంగా విడాకులు ఇవ్వడానికి తంగుడు రామారావు కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణరావు కళింగ కోమటి సంఘంలో సభ్యుడై ఉన్నందున విషయాన్ని రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్రంలోని కళింగ కోమటి సంఘం సభ్యులందరూ ఒక్కటై తంగుడు రామారావును ఈ విషయమై ప్రశ్నించడం జరిగింది. అయితే వైసీపీ అగ్రనాయకుడు అపర కుబేరుడు తంగుడు రామారావు తన ధన మదంతో కళింగ కోమటి సభ్యులపై పేట్రేగిపోయి వారిపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టడానికి విఫల యత్నం చేశారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో రాష్ట్ర హైకోర్టులో కేసు వేసి అచటి నుంచి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వచ్చేలా చేసి తనకున్న ధనమదం ఏ పాటిదో నిరూపించుకున్నారు. ఇంత సంఘటన చోటు చేసుకున్న కాశీబుగ్గ కళింగ కోమటి పెద్దలు ఫిర్యాదుదారుడు తంగుడు రామారావును కుల సంఘం నుండి బహిష్కరణ వేటు వెయ్యకుండా మౌనం వహించడం, ఈ కేసుపై దూకుడు తగ్గించడం వెనుక డబ్బు భయం ప్రధాన కారణమన్న ఊహాగానాలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తాయి. డబ్బున్నోడు ఎంతటి మారణ హోమానికి ఒడిగట్టినా కోడల్ని చంపేసినా మానసిక వికలాంగుడుకు జన్మనిచ్చిందని విడాకులు ఇచ్చేసినా కోడల్ని రకరకాలుగా వేధించి పిచ్చిదానిగా మార్చినా అది సబబేనంటూ కళింగ కోమటి పెద్దలు చూపిస్తున్న వితండ వైఖరి సర్వదా విమర్శలు పాలవుతుంది. డబ్బున్నోడుకు ఓ న్యాయం, పేదవాడికి ఓ న్యాయం అన్న కళింగ కోమటి పెద్దల నానుడి పునర్పరిశీలన చేసుకోవాలన్న డిమాండ్ కళింగ కోమటి వాట్సాప్ గ్రూపుల్లో వినిపిస్తుంది.